ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తదితర డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రులు కమిటీ చేసిన తాజా ప్రతిపాదనలు కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అవి రైతులకు మేలు చేసేవి కాదని నేతలు జంజీత్ సింగ్ దల్లేవాల్, శర్వాన్ సింగ్ పందేర్ తదితరులు కుండబద్దలు కొట్టారు. ప్రతిపాదనలపై సంఘాలని చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తమ ఢిల్లీ చలో ఆందోళన రేపు ఉదయం 11 నుంచి శాంతియుతంగా కొనసాగుతుందని ప్రకటించారు. దాంతో సమస్య మొదటికొచ్చింది. जिस तरह से पंजाब में 7 जिलों में नेट बंद किए गए हैं, तो स्पष्ट करना चाहिए पंजाब सरकार को भी उन्होंने भी लिख के दिया है या उनकी भी मंशा है। जिस तरह से सामने आ रहा भी डीसी पटियाला, उन्होंने सभी ब्रॉड बाइंडर को लिख के दिया है कि कोई मीडिया कर्मी हो, कोई भी हो, कोई ब्रॉड बाइंडर आपने देना नहीं है। तो वैसे कमर्शियल यूज के लिए जो नेट होता है उसके ऊपर कभी भी कोई पाबंदी नहीं होती। हम पंजाब सरकार से भी स्पष्ट करेंगे, आपके डीसी ने केंद्र पे कहने पे ऊपर लिख कर दिया है अथवा या पंजाब सरकार का निर्णय, अभी तक पंजाब सरकार ने स्पष्टता नहीं किया है। तो ये जो पुल है, अगर ये पंजाब में आ रहा है तो आप इसका विरोध क्यों नहीं करते? आप बोलते हम लीगल नक्शा लेंगे, तो ले लीजिए। రైతు సంఘాలతో ఆదివారం సాయంత్రం మొదలైన కేంద్ర మంత్రుల కమిటీ 4వ దశ చర్చలు అర్ధరాత్రి తర్వాత ముగిశాయి. చర్చల్లో మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నేత భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. 5 ఏళ్ల ఒప్పంద ప్రతిపాదనను మంత్రులు తెరపైకి తెచ్చారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న రైతుల నుంచి పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఆ పంటలకు 5 ఏళ్ల పాటు ఎంఎస్పీ చెల్లింపుకు సముఖత వ్యక్తం చేశారు. వారి నుంచి ఎంత పంటనైనా కొనుగోలు చేస్తామన్నారు. ఇది వినూత్నమైన ఆలోచన అని అనంతరం గోయల్ మీడియాతో చెప్పారు. 5 ఏళ్ల పాటు ఎంఎస్పీకి ఆయా పంటల కొనుగోలుకు ఎన్సీసీసీఎఫ్, నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సహకార సంఘాలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయని అన్నారు. ఇందుకు ఒక పోర్టల్ అభివృద్ధి చేస్తామని చెప్పారు. కనీస మద్దతు ధరకు ఇప్పటికిప్పుడు చట్టబద్ధ అసాధ్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనపై రైతులు నిపుణులతో చర్చించి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని పందేర్ చెప్పారు. అప్పటిదాకా ఢిల్లీ చలో కార్యక్రమాన్ని నిలిపేస్తున్నామన్నారు. కానీ ప్రతిపాదనలు తిరస్కరిస్తున్నామంటూ రైతు నేతల నుంచి రాత్రికల్లా ప్రకటన వచ్చింది. आप सबको बड़ी इंतजार थी कि प्रपोजल आई है, उसके ऊपर क्या किया है, क्या उसके बारे में कुछ तरह तरह के विचार चल रहे थे। कोई कुछ बोल रहा था, कोई कुछ बोल रहा था, लेकिन ये दोनों फोरमों की अब चर्चा होने के बाद ये फैसला लिया गया है कि जो सरकार ने प्रपोजल दिया है उस प्रपोजल की अगर उसे नाप तोल किया जाए तो उसमें कुछ नजर नहीं आ रहा। अगर इसको ध्यान से देखेंगे तो माननीय मंत्री जी कल ये बता रहे थे कि सरकार अगर ఎస్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఏపీలోని పలు విద్యా సంస్థలను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఐఐటి, ఐఐఎంలను ప్రారంభిస్తారు. విశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ శాశ్వత క్యాంపస్ను మోదీ, జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం విశాఖ కార్యకలాపాలను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు, ఆనందపురం, గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలను ఉచితంగా కేటాయించింది. ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని 2 దశల్లో చేపట్టారు. మొదటి దశలో 472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాని అభివృద్ధి చేశారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత క్యాంపస్లను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని 2 క్యాంపస్లలో ఏర్పాటు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో 2 విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కర్నూలు ట్రిపుల్ వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. గత టీడీపీ సర్కార్ ట్రిపుల్ ఐటీకి 152 ఎకరాలు కేటాయించింది. 350 కోట్ల కేంద్ర నిధులతో కర్నూలు ట్రిపుల్ ఐటీ నిర్మాణం జరిగింది.
తెలంగాణలో రేటు నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారాయణపేటలో జరిగే విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రారంభిస్తారు. విజయ సంకల్ప యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు జరుగుతుంది. విజయ సంకల్ప యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలను బీజేపీ నిర్వహిస్తోంది. బాసర్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసి యాత్రను బీజేపీ నేతలు ప్రారంభిస్తున్నారు. బైంసాలో ప్రారంభ సభకు అస్సాం సీఎం హేమంత బిస్వా శర్మ హాజరు కానున్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. సమ్మక్క సార్లక్క జాతర ఉండటం వల్ల వరంగల్ జిల్లా పరిధిలో 3 రోజుల ఆలస్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 5,500 కిలోమీటర్ల విజయ సంకల్ప యాత్ర సాగుతోంది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ముగింపు బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ బీజేపీ ఆహ్వానించింది. విజయ సంకల్ప యాత్రతోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది కమలదళం. బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రాజమండ్రి జనసేన పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సమావేశాలు జరగనున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో పవన్ సమావేశం కానున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాజానగరం నుంచి జనసేన పోటీ చేసినట్లు గత నెలలోనే పవన్ ప్రకటించారు. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సతీష్, చెప్పండి, రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించినట్టు చూస్తున్నాం, దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ రోజు రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సమావేశాలు జరుగుతున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. టీడీపీ సీట్లు సర్దుబాట్లు, ఎన్నికల సంయుక్త కార్యాచరణ తదితర అంశాలపై పవన్ దిశానిర్దేశ చేయనున్నారు. రాజానగర్ నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టు గత నెలల్లోనే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ రోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సోని. థ్యాంక్ యూ సతీష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూసఫ్గూడ పుట్టారాము మర్డర్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరు రౌడీ షీటర్లతో సహా 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిని మహమ్మద్ జిలానీ, ఫరూక్, ఫిరోజ్, యూనిస్, గణపతి, టక్కరి రాజు, దుర్గం కమలాకర్గా గుర్తించారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. పుట్టారాము హత్య ప్లాన్ మొత్తం మణికంఠ, హిమాంబి, నజీమా, వినోద్లే చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు దశగిరి పరారీలో ఉన్నాడని చెప్పారు. యూసఫ్గూడ పుట్టారాము మర్డర్ కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఇద్దరు రౌడీ షీటర్లతో సహా 7 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిని మహమ్మద్ జిలానీ, ఫరూక్, ఫిరోజ్, యూనిస్, గణపతి, టక్కరి రాజు, దుర్గం కమలాకర్గా గుర్తించారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. పుట్టారాము హత్య ప్లాన్ మొత్తం మణికంఠ, హిమాంబి, నసీమా, వినోద్లే చేశారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు దస్తగిరి పరారీలో ఉన్నాడని చెప్పారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం గందరగోళానికి కారకులెవరు? గ్రేటర్ సమస్యలకు అసలు కారకులెవరు? సమస్యలకు కారకులు మీరంటే మీరే అంటూ ఒకరిపై ఒకరు నిందలు, నిబంధనల ప్రకారమే ఉన్నామంటున్నారు అధికారులు. అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన కార్పొరేటర్లు. ఇక ఆరోపణలపై మేయర్ వేసిన హౌస్ కమిటీ ఏం తేల్చబోతుంది? వాచ్ ది స్టోరీ. సుదీర్ఘకాలం తరువాత హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధికారులపై తీవ్రమైన ఆరోపణలు, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని పార్టీల కార్పొరేటర్లు. ఇక ఎక్స్ అఫిషియో హోదాలో హాజరైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేసే ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి సొంత లాభం కోసం మాత్రమే ఉన్నారని ఆరోపించారు. అధికారులు ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జీహెచ్ఎంసీలోని అన్ని డిపార్ట్మెంట్లలోని అధికారులందరూ వసూళ్లకు పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇక సభలో 3 ప్రశ్నలపై తీవ్రమైన చర్చ జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీలకు అతీతంగా అధికారులపై వరుస దాడులు చేశారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? డిప్యూటేషన్ పై ఎంతమంది పనిచేస్తున్నారు? ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కూర్చున్న వారి లెక్కలు గోప్యంగా ఎందుకు ఉంచారని ప్రశ్నించారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నా ప్రయోజనం లేదన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా డిప్యూటేషన్ అంశాన్ని ప్రశ్నించారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్ క్లారిటీ ఇచ్చారు. 300 మంది డిప్యూటేషన్ పై ఉన్నారని, రిటైర్డ్ అధికారులు 45 మంది ఉన్నట్లు చెప్పారు. డిప్యూటేషన్ అనేది ప్రభుత్వ నిర్ణయం అన్నారు కమిషనర్. రిటైర్డ్ ఉద్యోగులపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు రొనాల్డ్ రాస్. గ్రేటర్లో స్ట్రీట్ లైట్లది సైతం స్కామ్ అన్నారు కార్పొరేటర్లు. సిటీలో స్ట్రీట్ లైట్ల రిపేర్, పునరుద్ధరణను అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ మొత్తంలో 5,40,000 లైట్లు ఉన్నాయని, 40,000 లైట్లు నిర్వహణ కోసం 2 మాత్రమే ఉండటం ఏంటని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీ వ్యవస్థ చనిపోయిందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. గత 5 నెలలుగా స్ట్రీట్ లైట్స్ పునరుద్ధరణ వ్యవస్థ ఆగిందని, ఒక ఈఈ అండ్ ఎస్సీ వల్ల జీహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కుప్పకూలిపోయిందన్నారు. స్ట్రీట్ లైట్స్ లేకపోవడం వల్ల క్రైమ్ పెరుగుతుందన్నారు. కార్పొరేటర్లతో పాటు మేయర్ సైతం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా జోనల్ భేటీలు ఎందుకు పెట్టాడని నిలదీశారు. స్ట్రీట్ లైట్ల అంశంలో అధికారులపై వస్తున్న ఆరోపణలపై విచారణకు హౌస్ కమిటీ వేస్తామని మేయర్ చెప్పారు. స్ట్రీట్ లైట్లపై ఇప్పటికే 2-3 సార్లు సమీక్షలు నిర్వహించామని, త్వరలోనే అన్ని అంశాలపై రివ్యూ చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్.
జీహెచ్ఎంసీలో ప్రకటనలపై ప్రకంపనలు సృష్టించారు కార్పొరేటర్లు. మెట్రోలో ప్రకటనలు 2 ప్రైవేట్ సంస్థలు మాత్రమే నడిపిస్తున్నాయన్నారు. వేల కోట్లు సంపాదించుకుంటూ జీహెచ్ఎంసీకి ₹1 ట్యాక్స్ పే చేయడం లేదని గుర్తు చేశారు. మెట్రో పిల్లర్స్, మెట్రో స్టేషన్స్, బస్సు షెల్టర్స్ లోని ప్రకటనలన్నీ కేవలం 2 ప్రైవేట్ ఏజెన్సీలు మాత్రమే ఏలుతున్నాయన్నారు. I&PR ట్యాగ్ రేట్ కంటే 5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్లు విమర్శించారు. ప్రకటనలో జీహెచ్ఎంసీలో కార్తిక్ అనే అధికారి కార్తిక్ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు సభలో ఆరోపించారు కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీలో పనిచేస్తే జీహెచ్ఎంసీకి ట్యాక్స్ వసూలు చేయకపోగా కార్తిక్ ట్యాక్స్ పేరుతో వసూళ్ల దందా చేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఎక్స్ అఫిషియో హోదాలో వచ్చిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సైతం అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు ప్రోటోకాల్ కనిపించడం లేదన్నారు. డిపార్ట్మెంట్ల మధ్య కోఆర్డినేషన్ లేదని ఫైర్ అయ్యారు. ఏదైనా సమస్య వస్తే తనది కాదని తప్పించుకుంటున్నారని అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు నేతలు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే ఇక్కడ ఉండాలన్నారు. సిన్సియర్ గా పనిచేసే ఆలోచన అధికారులకు లేకపోతే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇక జీహెచ్ఎంసీ శానిటేషన్ పై విజిలెన్స్ హౌస్ కమిటీ వేయాలని, ప్రకటనలపై హౌస్ కమిటీ వేసి ప్రత్యేక అధికారిని నియమించి పూర్తి స్థాయి రిపోర్ట్ అందజేయాలన్నారు మేయర్. ఇంకొంతకాలం చూద్దాం మరి ఎంక్వైరీలో అధికారులు ఏం తేలుస్తారో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్లో పొగమంచు కమ్మేసింది. పొగమంచు దట్టంగా కమ్మేయడంతో విమానాలకు రన్వే కనిపించలేదు. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. ఉదయం ల్యాండింగ్కు అనుకూలించకపోవడంతో ఎయిర్ ఇండియా విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అనంతరం హైదరాబాద్కు వెనుదిరిగింది. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.